హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అయితే ప్రార్థన ఉంది, శనివారం ప్రార్థన కదా. నేనైతే రెడీ అయిపోయి చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేరుగా అయితే చర్చికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలిసిందే పనులు ఎలా ఉంటాయో. ఇంకా చక్కగా బాక్సులన్నీ పెట్టుకుని, ఇంకా సన్నిధి అంతా చాపలు వేసుకుని, కుర్చీలు వేసుకుని అన్ని సర్దుకోవడం. దేవుని పరిచయం అంటే మీ అందరికీ తెలిసిందే ఏ విధంగా ఉంటుందో. దేవుని కృప మన ఊరికే రాదో. ఆయన కృప పొందుకోవాలంటే దేవుడు చెప్పిన రీతిగా మనం మంచి పనులు చేస్తూ మంచిగా దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకాలి. ఏ తప్పు చేయకుండా, ఏ పాపానికి లోనవ్వకుండా ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందో అప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఎంటర్ అవుతాడు. ఏదో ఒకటి ఆటంకపరచడానికి. కరెంటు పోయింది వెంటనే. ఇంకా మా రాజుగారు అయితే చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఈనాటి ఉపవాస ప్రార్థన అయితే ఈ విధంగా ముగించబడింది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.